నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అనకాపల్లి కలుషితాహార ఘటనలో 35 మంది పిల్లలకు చికిత్స ఒకరి పరిస్థితి విషమం ఆశ్రమాన్ని సీజ్ చేసిన పోలీసులు నిర్వాహకుడు కిరణ్ అరెస్ట్ కొత్త డిపిఆర్ ఆమోదిస్తేనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇంకా పెండింగ్లోనే 1615 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న చంద్రబాబు వైకాపా హయాంలో అంతేలేని పెద్దయిన అరాచకాలు రోడ్లు గనులు భూములు కరెంటు దోపిడీ అదే బాటలో పయనించిన కుమారుడు సోదరుడు తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వర్సిటీ అన్ని శిక్షణా సంస్థలు దాని పరిధిలోకి తేవాలన్న సీఎం ఒలింపిక్స్ పథకాలే లక్ష్యమని వెల్లడి తెలంగాణలో 5,000 కోట్లతో 30 చోట్ల సమీకృత గురుకులాలు స్థలాలు ఎంపిక చేయాలని భట్టి ఆదేశం 8 నెలల్లోనే భవన నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం మేడిగడ్డ కుంగుబాటులో 21 మంది ఇంజనీర్ల పాత్ర జస్టిస్ ఘోష్ కమిషన్ కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక రేపటి నుంచి అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం హమాస్ కూడా ఒప్పుకోవాలన్న అమెరికా అగ్రరాజ్యం తీరుపై పాలస్తీనా సంస్థ తీవ్ర అసంతృప్తి అనకాపల్లి జిల్లాలోని కలుషితాహారం తిన్న చిన్నారుల్లో 3 చనిపోగా మరో 35 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కేజీహెచ్లో ఉన్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో 8 మందికి 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం అనుమతులు లేకుండా నడుస్తున్న వసతి గృహాన్ని సీజ్ చేసింది నిర్వాహకుడిని అరెస్ట్ చేసింది అనుమతులు లేని వసతి గృహాలపై రాష్ట్రవ్యాప్త తనిఖీలు చేయాలని ఆదేశించింది అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం అరట్లకోటకు చెందిన పాస్టర్ ముక్కుడుపల్లి కిరణ్ కుమార్ కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని విద్యుత్ ఉపకేంద్రం సమీపంలో చిన్న రేకుల షెడ్లో ప్రార్థనా మందిరం నడుపుతున్నారు పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పేరుతో ఒక అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు ట్రస్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వసతి గృహం నిర్వహణకు అనుమతులు తీసుకోలేదు అన్నం పెట్టి చదివిస్తామని చెప్పి గిరిజనుల పిల్లల్ని చేర్చుకున్నారు 97 మంది పిల్లలు ఆ హాస్టల్లో ఉంటూ సమీప పాఠశాలలు కళాశాలల్లో చదువుకుంటున్నారు శనివారం మధ్యాహ్నం నక్కపల్లికి చెందిన కొంతమంది సమోసాలు కోటవురట్ల మండలం పందూరులో జరిగిన పెద్ద కర్మలో మిగిలిన చికెన్ బిర్యానీ అన్నం కూరలు సాంబార్ బూరెలు తెచ్చి ఇచ్చారు వీటిని తిన్న తర్వాత చింతపల్లి మండలం నిమ్మలపాలెనికి చెందిన 1వ తరగతి విద్యార్థి 6 ఏళ్ల జోషువాకు వాంతులయ్యాయి హాస్టల్ సిబ్బంది బాలుణ్ణి కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు కొద్దిసేపటికే వాంతులు విరేచనాలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో పాస్టర్ ఆస్పత్రికి పంపకుండా పిల్లల తల్లిదండ్రులకు కబురు పంపి వాళ్ల ఇళ్లకు పంపించేశారు ఇంటికి వెళ్లాక పరిస్థితి విషమించి జోషువా ఆదివారం రాత్రి మృతి చెందాడు సోమవారం తెల్లవారుజామున కొయ్యూరు మండలం రెల్లెలపాలెనికి చెందిన 3వ తరగతి విద్యార్థిని గెమ్మెలి భవానీ చింతపల్లి మండలం జంగంచుట్రకు చెందిన 1వ తరగతి విద్యార్థిని కొర్ర సద్దా మృతి చెందారు గ్రామంలోని వైద్య సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ మొత్తం పిల్లలందరినీ ఆసుపత్రుల్లో చేర్పించాలని ఆదేశించడంతో సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించారు పిల్లలకు నర్సీపట్నం అనకాపల్లి చింతపల్లి పాడేరు కొయ్యూరు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు 14 మందిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు అధికారులు ఆశ్రమానికొచ్చి విచారణ చేపట్టారు పోలీసులు వసతి గృహాన్ని సీజ్ చేసి నిర్వాహకుడు పాస్టర్ కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలయ్యి దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించుకోకుండా వాళ్ళని ఆ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు సో దానివల్ల ఆ పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాం 97 మంది ఉంటున్న ఆ ఆశ్రమంలో వసతులు చూసి అధికారులు విస్తుపోయారు మగ పిల్లల్ని ప్రార్థన నిర్వహించే రేకుల షెడ్డులోనే ఉంచేవారు
వంట సరుకులు దీంట్లోనే ఉండేవి. ఆడపిల్లల్ని గాలి కూడా రాని టార్పాలిన్ కప్పిన తాటాకు పాకలో ఉంచేవారు. అందరికీ ఒకటే బోరు. దాతల సాయంతోనే హాస్టల్ నడిచేది. సోమవారం సంయుక్త కలెక్టర్ జాహ్నవి ఈ ఆశ్రమాన్ని చూసి నిర్ఘాంతపోయారు. 50 మంది నిలబడ్డానికి కూడా చాలనంత రేకుల షెడ్డులో 90 మంది పిల్లలు, అదే ఆడ మగపిల్లల్ని ఎలా కలిపి ఉంచారని నిలదీశారు. ఈ వసతి గృహం గురించి తెలుసా అని కోటౌరట్ల మండల విద్యాశాఖాధికారిని ప్రశ్నించగా తెలియదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహ నిర్వాహకుడి నిర్లక్ష్యానికి 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోగా మరో 35 మందికి పైగా పిల్లలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 14 మంది చిన్నారుల్ని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో 8 మంది పరిస్థితిని మరో 24 గంటలు పరీక్షిస్తే గాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అనధికారిక అనాథాశ్రమాన్ని మూసివేయించి అక్కడున్న పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి పిల్లలకు మెరుగైన చికిత్స అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని వసతి గృహాలు, చిన్నారుల సంరక్షణ కేంద్రాల్ని తనిఖీ చేయాలని, వాటికి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి హవా నడిపిన పెద్దయిన అరాచకాలు లెక్కకు మించి బయటపడుతున్నాయి. తనదైన రీతిలో పెత్తనం చెలాయించి వేల కోట్లు వెనకేసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించిన సదరు నేత అందిన కాడికి గనుల్ని గుంజుకున్నారు. ఆయన అవినీతి అక్రమాలపై విచారణ జరిపితే వేల కోట్ల విలువైన కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో పెద్దయిన సామ్రాజ్యం 3 నియోజకవర్గాలకే పరిమితం. కానీ వైకాపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, విద్యుత్ సహా కొన్ని ప్రభుత్వ శాఖల్ని ఆయనే అంతా తానై నడిపించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల్ని హింసించారు. పేదల భూములు కొల్లగొట్టారు. నిన్నటి ఆ పాపాలే నేడు శాపాలై వారినే వెంటాడుతున్నాయి. పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి, సోమల మండలం ఆవులపల్లిలో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టగా భూములు కోల్పోతున్న రైతులకు పెద్దయిన రూపాయి పరిహారమైనా ఇవ్వలేదు. కురబలకోట మండలం ముదివేడు వద్ద పరిహారం ఇవ్వకుండానే 300 ఎకరాలు సేకరించి నిర్మాణాలు ప్రారంభించారు. అవి అక్రమ నిర్మాణాలంటూ ఎన్జీటీ అభ్యంతరం చెప్పడంతో పాటు జలవనరుల శాఖకు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. దీనిపై సుప్రీంకోర్టు గతేడాది మే 17న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిస్తూ జరిమానాపై పాక్షికంగా స్టే విధించింది. 25 కోట్లు కేఆర్ఎంబీకి చెల్లించారని ఆదేశించింది. పనులు ఆపేయాలని సుప్రీంకోర్టు చెప్పినా ధిక్కరించి నిర్మాణాలు కొనసాగించారు. దీన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టించారు. మళ్లీ వైకాపా అధికారంలోకొస్తుందని, ఓటెయ్యకుంటే పరిహారం రాదని బెదిరించారు. రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెం అన్సెటిల్డ్ గ్రామంలో పెద్దయిన అనుచరులకు 6.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. అక్కడ ఎకరం విలువ 5 కోట్లపైనే ఉంది. తిరుపతి మారుతీనగర్లోనూ బుగ్గమఠానికి చెందిన 3 ఎకరాలు ఆక్రమించి ఇల్లు నిర్మించారు. కార్పొరేషన్ నిధులతో రోడ్డేయించుకుని దానికి గేట్లు బిగించి కంచె వేయించారు. వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటికీ స్థానికుల రాకపోకలకు వీల్లేకుండా చేశారు. పీలేరులోనూ 400 కోట్ల భూదందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గనుల శాఖ వసూలు చేయాల్సిన సీనరేజీ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఈ అవినీతి నేతదే ప్రధాన పాత్రగా చెబుతున్నారు. ఆఫ్లైన్ బిల్లుల పేరిట పర్మిట్ల జారీలో దొంగ లెక్కలు చూపించి భారీగా లబ్ధి పొందారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మైనింగ్ లీజులపై విజిలెన్స్ దాడులు చేయించి లోపాలున్నాయంటూ భారీ జరిమానాలు విధించారు. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పలు లీజుల్ని బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్వారీల నుంచి తమ కాంట్రాక్టు సంస్థలు చేసే సివిల్ ప్రాజెక్టుల వద్దకు పర్మిట్లు లేకుండానే కంకర, ఇసుక తరలించారు. ఈ నేత అనుచరులే మంగంపేట గనుల్ని దోచుకున్నారు. ఏపీ ఎండీసీలో పెత్తనం చలాయిస్తూ 3 ఆయని అస్మదీయులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. గనుల శాఖలో తన మాట వినని ఉద్యోగుల్ని బదిలీలతో పెద్దయిన వేధించారు. 32 మందిని సస్పెండ్ చేసి చివరి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క చిత్తూరు జిల్లాకు చెందిన దాదాపు 300 మందికి తండ్రి తనయుల సిఫార్సులతో ఏపీ ఎండీసీలో పొరుగు సేవల కింద ఉద్యోగాలిచ్చారు. వైకాపా నేతలుగా, సోషల్ మీడియా ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న కొందరు నేటికీ జీతాలు పొందుతున్నారు. విద్యుత్ ప్రాజెక్టుల టెండర్లన్నీ పెద్దయిన కుటుంబం కనుసన్నల్లోనే సాగాయి. రాష్ట్రంలో సుమారు 28,000 మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు కుదరగా అన్నింటా ఆయన చెప్పిందే వేదం. బంధువును జీఎం హోదాలో కూర్చోబెట్టి వ్యవహారం నడిపించారు. ప్రభుత్వ రంగ సంస్థ జెన్కోను కాదని అదానీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో సంస్థలకు భారీ ప్రాజెక్టులను కట్టబెట్టారు. ఇంధన శాఖలో బహిరంగ మార్కెట్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ లబ్ధి పొందారు.
అన్నకు ఎంతమాత్రమూ తగ్గేది లేదంటూ పెద్దాయన తమ్ముడు భూభకాసుడయ్యారు. కురబలకోట మండలం అంగళ్ళులో 2,000 కోట్ల విలువైన 400 ఎకరాల భూముల్ని ఆక్రమించారు. ఎస్ఐతో రైతుల్ని బెదిరించి ఎకరా 20 లక్షల విలువైన భూముల్ని 2 లక్షల చొప్పున చెల్లించి లాగేసుకున్నారు. ఇందులో వైకాపా కార్యకర్తలు బాధితులే. ములకల చెరువులో 10 ఎకరాలు, తంబళ్లపల్లె మండలం మల్లయ్యకొండ వద్ద 85 ఎకరాలు, కంటేవారిపల్లె వద్ద 25 ఎకరాల భూములు కాజేశారు. వైకాపా ప్రభుత్వంలో మద్యం కుంభకోణమంతా పెద్దాయన కుమారుడి కనుసన్నల్లోనే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత కమిషన్ చెల్లించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వడం, వసూలైన సొమ్మును బిగ్ బాస్ కు చేర్చడంలో ఆయనది ప్రధాన పాత్రగా చెబుతారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డీపీఆర్కు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర ప్రస్తుతం కీలకంగా మారింది. పోలవరంలో పనులు ముందుకు తీసుకెళ్లాలంటే ప్రస్తుత డీపీఆర్ ఆమోదం సహా 45.72 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు మరో డీపీఆర్కు ఇప్పుడే అడుగులు వేయాల్సి ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై కేంద్రంతో చర్చించారు. ప్రస్తుతం పోలవరం తొలిదశ పేరుతో 30,436.95 కోట్లకు కొత్త డీపీఆర్ కేంద్ర మంత్రిమండలి ఆమోదం కోసం వేచి చూస్తోంది. గతంలో 2010-11 ధరలతో 16,000 కోట్లకు డీపీఆర్ ఆమోదం పొందింది. ఆ ప్రకారం నిధులన్నీ కేంద్రం తిరిగి చెల్లించింది. తొలిదశ పేరుతో సిద్ధంగా ఉన్న డీపీఆర్ కేంద్ర ఆమోదం పొందితే ఏపీకి 12,157.53 కోట్లు అందుతాయి. కేంద్ర మంత్రిమండలి సమ్మతిస్తేనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1,615 కోట్ల నిధులు విడుదలవుతాయి. జగన్ ప్రభుత్వంతో చర్చల సందర్భంగా నాటి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథ్ పోలవరం ప్రాజెక్టుకు ఇక ముందు కొత్తగా మరో డీపీఆర్ ఆమోదించబోమని పేర్కొన్నట్లు తెలిసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నిధులు కేంద్రమే భరించాలి. ప్రస్తుతం కేబినెట్ కార్యదర్శిగా ఉన్న సోమనాథ్ ఆనాడు అలాంటి చర్చ ఎలా తీసుకువచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు డీపీఆర్ ఆమోదించే క్రమంలో అలాంటి షరతు ఏమీ లేకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వయం ఉపాధి సంఘాలను స్వయం ఉత్పత్తి వ్యాపార కేంద్రాలుగా మార్చే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వయం ఉపాధి సంఘాలు బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సహకారం అందించనున్నట్టు వెల్లడించారు. దీనిపై అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని ఒక మండలంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న 107 ఉత్పత్తులకు వివిధ మార్గాల ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి చెప్పారు. తెలంగాణలోని క్రీడా శిక్షణ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేలా హైదరాబాద్ను తయారు చేయాలని సూచించారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో క్రీడలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని క్రీడా శిక్షణా సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా, ప్రతి క్రీడకు ప్రాధాన్యమిచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని సీఎం సూచించారు. యూనివర్సిటీలోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలో శిక్షణా సంస్థలన్నింటినీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించే అవకాశం ఉన్న షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, జావెలిన్ త్రో, హాకీ వంటి క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దేశం, తెలంగాణలో భౌగోళిక పరిస్థితులు యువత శారీరక నిర్మాణానికి అనువైన క్రీడల్ని గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. దశాబ్దాల క్రితమే ఆఫ్రో ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ను భవిష్యత్తులో ఒలింపిక్స్ కు వేదికగా మార్చారని సీఎం పిలుపునిచ్చారు. ప్రతి క్రీడలో పతకాలు దక్కేలా క్రీడా విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్ది నిపుణులైన కోచ్లతో యువతకు శిక్షణ ఇప్పించారన్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ రాణించిన వారికి స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ, క్రీడా విశ్వవిద్యాలయానికి యంగ్ ఇండియా పేరు ఖరారు చేయగా, తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు కూడా యంగ్ ఇండియా పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ యంగ్ ఇండియాకు బ్రాండ్ గా మారాలని సీఎం ఆకాంక్షించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను జస్టిస్ ఘోష్ కమిషన్కు అందించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైన నివేదికలు ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. విజిలెన్స్ మధ్యంతర నివేదికలో 21 మంది ఇంజనీర్లను మేడిగడ్డ ఘటనకు బాధ్యులుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో డీజీగా ఉన్న రాజీవ్ రతన్ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. నాణ్యత లేమి, డిజైన్ లోపాలు, పని ముగియకుండా పూర్తయినట్టు ధృవీకరణ పత్రం ఇవ్వటం వంటి అనేక అంశాలపై దర్యాప్తు జరిపి బాధ్యుల్ని గుర్తించారు.
అయితే ఆయన మరణం తర్వాత విజిలెన్స్ దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇటీవల విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ మధ్యంతర నివేదికను కమిషన్కు సమర్పించారు. రేపటి నుంచి ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లు, నీటిపారుదల, ఆర్థిక శాఖలకు చెందిన అధికారుల్ని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్టు తెలుస్తోంది. జలాశయాల్లో పూడికతీత పనులను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లు పిలిచి అత్యంత పారదర్శకంగా చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. జలాశయాల్లో పూడికతీత అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైంది. పూడికతీతకు ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఆదాయ ఆర్జన తదితర అంశాలపై చర్చించింది. ఈ ప్రక్రియ కోసం 2 కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జలాశయాల్లో పూడికతీత కోసం పర్యావరణ అనుమతులు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈపీసీ విధానంలో చేపడితే నిర్ణయించిన సమయానికి పనులు పూర్తవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలాశయాల్లో ఉన్న ఇసుక, మట్టి నిల్వల్ని అంచనా వేసి ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా అంచనాలు రూపొందించాలని ఖనిజాభివృద్ధి సంస్థకు సూచించారు. అలా వచ్చే ఆదాయంతో జలాశయాల నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ వచ్చే నెల 15 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. RRR ఉత్తర భాగం కోసం ఇప్పటివరకు 1941 హెక్టార్ల భూసేకరణ పూర్తయిందన్నారు. మహబూబాబాద్లో ఇబ్బందిగా ఉన్న అటవీ భూముల సమస్యకు పరిష్కారం చూపినట్లు మంత్రి పేర్కొన్నారు. భూములకు మంచి ధర ఇప్పించేందుకు యత్నిస్తున్నామని, రైతులు భూసేకరణకు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణలోని జాతీయ రహదారులపై సచివాలయంలో మంత్రి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. NH65ని 6 లేన్లుగా విస్తరించేందుకు త్వరలోనే DPR సిద్ధం చేస్తామని, కన్సల్టెంట్ల నియామకానికి ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు చెప్పారు. నాగపూర్, విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయినందున భూసేకరణను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలతో 30 ప్రాంతాల్లో 120 గురుకుల పాఠశాల భవనాలు నిర్మించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ఉన్నతాధికారులతో విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. సమీకృత గురుకులాల సముదాయాల కోసం నియోజకవర్గాల్లో స్థలాలు, డిజైన్ల ఎంపిక వేగంగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు, పట్టణాల్లో 10 నుంచి 15 ఎకరాలు సేకరించాలని సూచించారు. 8 నెలల్లోనే ఈ భవనాల్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. గురుకులాల్లో అవసరమైన సదుపాయాలపై ఈ నెల 29లోగా నివేదిక సమర్పించాలని విద్యాశాఖను ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ 2వ విడత నిధుల్ని వెంటనే విడుదల చేయాలన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మంకీపాక్స్ పై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో మంకీపాక్స్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటివరకు మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని మంత్రికి అధికారులు తెలిపారు. మంకీపాక్స్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న మంత్రి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ చికిత్సకు అవసరమైన మందుల్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గాంధీ ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల్ని సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ గనుల్లో సీబీఐ సీజ్ చేసిన భారీ యంత్రాలు, వాహనాల్ని కత్తిరించి దోచుకుపోతున్న 10 మంది దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాస్ కట్టర్లతో యంత్రాలు, వాహనాల్ని కత్తిరించి తుక్కు రూపంలో దొంగలు ఎత్తికెడుతున్నారు. 13 లక్షల విలువైన సామాగ్రిని గ్యాస్ కట్టర్లు ఉపయోగించి దొంగతనం చేస్తుండగా పట్టుకున్నట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ చెప్పారు. కర్ణాటకలోని బళ్ళారి, ఏపీలోని కర్నూలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జలవనరుల శాఖ అత్యంత నిర్లక్ష్యం, విధ్వంసానికి గురైందని, వైకాపా హయాంలోనే అనే సంగతి దాస్తే దాగదన్నారు. ఫేక్ రాజకీయంతో లబ్ధి పొందాలనుకునే జగన్ దుర్మార్గపు ఆలోచనల్ని ప్రజలు విశ్వసించారని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్కు లేదని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టలేని జగన్ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రజల సమస్యని నేరుగా తెలుసుకునేందుకు అన్ని నియోజకవర్గాల్లో వారంలో ఒకరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ క్రమంలో ప్రజల సమస్యల్ని ఓపిగ్గా ఆలకించిన మంత్రి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజల సమస్యలు తెలుసుకున్న వారే లేరని కొల్లు రవీంద్ర విమర్శించారు.
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని, హమాస్ కూడా అంగీకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ సూచించారు. దాదాపు 2.5 గంటలు టెల్-అవీవ్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో బ్లింకెన్ చర్చలు జరిపారు. హమాస్ ఒప్పందానికి అంగీకరించిన ఒప్పందం అమలుకు మరిన్ని చర్చలు జరపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తదుపరి చర్చల కోసం ఈజిప్ట్, ఖతార్ పర్యటనకు బ్లింకెన్ వెళ్లనున్నారు. ఒప్పందంపై నిర్ణయాలు తీసుకోవడానికి సంక్లిష్టమైన అంశాలు ఇమిడి ఉన్నాయని ఆయన తెలిపారు. గాజాలోని 2 కీలకమైన కారిడార్లతో తమ సైన్యం మోహరించి ఉంటుందన్న ఇజ్రాయెల్ షరతు గురించి బ్లింకెన్ స్పష్టత ఇవ్వలేదు. హమాస్ మాత్రం తాజా చర్చలపై తీవ్ర అసంతృప్తితో ఉంది. అమెరికా ఇజ్రాయెల్ పక్షం వహిస్తోందని, ఒప్పందంలో షరతుల్ని చేర్చుతోందని ఆరోపిస్తోంది. బ్లింకెన్ మాత్రం శాంతికి ఇదే ఆఖరి అవకాశమని పేర్కొన్నారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి తాము మద్దతిస్తున్నట్లు నెతన్యాహు చెప్పారు. మరోవైపు టెల్-అవీవ్పై ఆదివారం రాత్రి జరిగిన దాడికి తామే కారణమని హమాస్, పాలస్తీనా, ఇస్లామిక్ జిహాద్ ప్రకటించాయి. రష్యా ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ ఎంఈఏ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నెల 23న ఉక్రెయిన్లో పర్యటిస్తారని వెల్లడించింది. పోలాండ్ నుంచి రైలు ద్వారా కీవ్ చేరుకోనున్న ప్రధాని దాదాపు 7 గంటల పాటు ఉక్రెయిన్ రాజధానిలో పర్యటించనున్నారని సమాచారం. ఇందుకోసం ఆయన రైలులో 10 గంటలు ప్రయాణిస్తారని ఎంఈఏ పేర్కొంది. 30 ఏళ్ల క్రితం 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ఉక్రెయిన్కు భారత ప్రధాని తొలిసారి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనను ఒక మైలురాయిగా, చరిత్రాత్మకంగా ఎంఈఏ పేర్కొంది. ఉక్రెయిన్ పర్యటనకు ముందు ప్రధాని నెల 21, 22న పోలాండ్లో పర్యటించనున్నారు. కొన్ని వారాల కింద మోదీ రష్యాలో పర్యటించారు. దీనిపై అమెరికా సహా పలు పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే రష్యా, ఉక్రెయిన్లలో భారత్కు గణనీయమైన స్వతంత్ర సంబంధాలు ఉన్నట్టు ఎంఈఏ స్పష్టం చేసింది. కీవ్ పర్యటనలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్యం, విద్య, రక్షణ వంటి అంశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధాని మోదీ చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలోని కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్ల పోస్టుల్లో లేటరల్ ఎంట్రీ నియామకంపై రిజర్వేషన్ దుమారం రేగింది. ఇటీవల కొత్తగా మరో 45 మందిని నియమించేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం వివాదానికి దారితీసింది. ఇలా తీసుకోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ నియామకాలను కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. వాటిని జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ విమర్శలకు భాజపా ధీటుగా స్పందించింది. కాంగ్రెస్ విమర్శలు ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ విధానాన్ని రూపొందించింది గత యూపీఏ ప్రభుత్వమేనని చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్లువాలియాలు లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలా అన్నారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు అమలు చేయాల్సిన భద్రతా చర్యల జాబితాను సోమవారం విడుదల చేసింది. ఆసుపత్రుల్లోని ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని అందులో పేర్కొంది.